నెరవేరుస్తున్నామని, ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు పేదలకు అందజేయడానికి సిద్ధంగా ఉన్నామని కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఓన్లీ మాటలు చెప్పడానికి తప్పితే మీద చేతలది ప్రభుత్వం కాదని బీఆర్ఎస్ ఆరోపిస్తుంది. అసలు 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేయలేకపోయింది? ఎందుకు ప్రజలు తిరస్కరించారు? 10 నెలల కాలంలో కాంగ్రెస్ చేయలేకపోతుంది అనడం కరెక్టేనా? బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనకు కాంగ్రెస్ 10 నెలల పాలనకు మధ్య తేడా ఏంటి? ఇదే అంశం గురించి ఈరోజు చర్చను కొనసాగిద్దాం. చర్చలో పాల్గొనేందుకు మనతో సిద్ధంగా ఉన్నారు కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. రాజకీయ విశ్లేషకులు పాపిరెడ్డి గారు కూడా మనతో జూమ్ కాల్లో అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ నేత శివకుమార్ లాల్ గారు కూడా మనతో స్టూడియోలోకి అందుబాటులోకి వస్తారు. ముందుగా కాంగ్రెస్ నేత కత్తి వెంకటస్వామి గారితో మాట్లాడదాం. వెంకటస్వామి గారు నమస్తే అండి. నమస్కారం, చెప్పండి. వెంకటస్వామి గారు, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వడానికి సిద్ధమైంది ప్రభుత్వం. అయితే గత బీఆర్ఎస్ పాలన 10 ఏళ్ల పాలనకి ఈ 10 నెలల పాలనకి ఏంటి తేడా అంటే ఏం చెప్తారు మీరు? ఒక మాటలో చెప్పమంటారా? ఒక మాటలో కాదు, సంక్షిప్తంగా చెప్పండి, పర్లేదు. అది దొరల పాలన, ఇది ఒక ప్రజల పాలన, అంతే. ప్రజాస్వామ్యయుతమైన పాలన, అది ఒక నియంత్రిత పాలన. రెండిట్లలో తేడా అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 10 ఏళ్ల పాటు పాలనలో ఏం చేయలేకపోయింది? ఏమండి, 10 ఏళ్ల పాటు బీఆర్ఎస్ పాలన ఏం చేయలేకపోయింది? ప్రజలు ఎందుకు తిరస్కరించారు? 10 నెలల్లో మీరేం చేయగలిగారు? మనకు నీళ్లు, నిధులు, నియామకాలనే ట్యాగ్లో అదే ప్రధాన అంశంగా అనేక మంది బిడ్డలు ప్రాణత్యాగాలు చేస్తే తెలంగాణ వచ్చిందండి. మాలాంటి వాళ్ళు ఉద్యోగాలు వదులుకున్నాము, మీలాంటి వాళ్ళు గొంతెచ్చి తెలంగాణ హక్కుల గురించి మాట్లాడేది మీడియాలో. సో అనేక మంది త్యాగాల ఫలితంగా వచ్చినటువంటి ఈ రాష్ట్రాన్ని, దాంట్లో ఉన్నటువంటి నియామకాలు అనేటువంటిది ఒక ప్రధాన అంశం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు కోసమే నేను ఐ వాజ్ సెటిల్డ్ ఎంప్లాయీ, నేను ఒక ప్రొఫెసర్, నేను సిటీ కాలేజీలో పనిచేస్తున్న సమయంలో నాకు ₹1,00,000 శాలరీ వస్తుంది. అయినా అది వదులుకొని ఎందుకు వచ్చినామంటే, నేను పాఠాలు చెప్తున్నటువంటి బిడ్డల యొక్క భవిష్యత్తు ఏందని అంటున్నప్పుడు అంధకారం కనిపించింది. అంధకారాన్ని తీర్చే వెలుగు రేఖ తెలంగాణ. ఆ తెలంగాణ తెచ్చుకోవడం కోసం నేను తెలంగాణ లెక్చరర్ ఫోరం ఏర్పాటు చేసిన, జేఏసీలో తిరిగిన, ఉద్యోగ సంఘాల్లో తిరిగిన, ఉద్యోగం వదిలిపెట్టిన, తెలంగాణ కోసం సంపూర్ణమైనటువంటి సమయాన్ని కొట్లాను. సో నా కోసం కాకుండా భవిష్యత్ తరాల కోసం కొట్లాడినటువంటిది నేను ఒక ఎగ్జాంపుల్. అట్లాగే నాతో పాటు అనేక మంది, వందల మంది, వేల మంది, అనేక రకాల అన్ని వర్గాల వాళ్ళు కొట్లాడుతూ వచ్చినటువంటి తెలంగాణ. దాంట్లో కొట్లాడిన దాంట్లో కేసీఆర్ గారు ఉన్నారు. దాంట్లో నేను చెప్పడానికి ఏం మొహమాట పడతలేని, అభ్యంతరం ఏం లేదు. వారు కూడా కొట్లాడినారు. కానీ వచ్చిన తర్వాత జరిగినటువంటి ఫస్ట్ ఆయన చేయాల్సినటువంటి, నేను ఒకసారి వాళ్ళకు సందర్భంలో చెప్పాను, మీరు రాగానే చేయాల్సినటువంటి, నేనే స్వయంగా ఉద్యోగ సంఘాల ప్రతినిధి కాబట్టి ఆయాలు ఉన్నటువంటి దాదాపు 3 లక్షల పైచీలకు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి కాబట్టి దీంట్లో మనం ఇమ్మీడియట్ గా వీటిని టేకప్ చేయాలని అంటే ఆయన చెప్పినాడు, బ్రహ్మాండంగా చేస్తాను ఇంకా నాకు చెప్పినాడు. కానీ అది ఒక అడుగు కూడా ముందు పడలేదు. సో నియామకాలు ఇవ్వలేదు, ఇంకా నిధుల విషయం ఎక్కడ పోయినాయో అర్థం కాలేదు. మనకు ఏది ఎక్సెస్ బడ్జెట్ తోటి వచ్చినటువంటి తెలంగాణ ఇలా అప్పుల తెలంగాణ అయింది 10 ఏళ్ల తర్వాత. ఈ నీళ్లకు సంబంధించి ఏం చేసిండో ఏమో, ఆయనకు కాళేశ్వరం రూపంలో, ఆ కుంగిపోయిన మేడిగడ్డ రూపంలో దాని యొక్క రిజల్ట్ కనిపించింది. కాబట్టి అన్ని రకాలుగా వారు చేయాలనే సదుద్దేశం ఉందో లేదో ఆయనకు తెలియదు, ఉందనే నేను అనుకుంటున్నా. కానీ ఆయన ప్రియారిటీస్, ఏవైతే ప్రియారిటీస్ ఉంటాయి, ఇప్పుడు మేము మా ప్రభుత్వం రాగానే మా ప్రియారిటీస్ ఉద్యోగస్తులు అనుకున్నాం, ఫస్ట్ ఉద్యోగాలు ఇచ్చినాం. సో మా ప్రియారిటీస్ ఏవి ఉండాలి? నీళ్లు, నిధులు, నియామకాలు అన్నప్పుడు నియామకాల ప్రియారిటీస్ ఉండేది ఉంటే 10 ఏళ్లకు ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల, ప్రమోషన్స్ ఇవ్వడం వల్ల దానివల్ల ఎంత నష్టం జరిగిందని అంటే ఒక జనరేషన్ వెనక్కిపోయింది. సో ఇవన్నీ కూడా ప్రజలు గమనించింది కాబట్టి ఆల్టర్నేట్ కావాలనుకున్నారు, మాకు అవకాశం ఇచ్చిండ్రు. మాకు అవకాశం ఇచ్చిన వెంటనే ప్రజల యొక్క ప్రియారిటీస్ నే మా ప్రియారిటీస్ గా తీసుకున్నాం. దొరల పాలన, నియంత్రిత పాలనకు చమరగీతం పలకాలనుకున్నాం. వచ్చిన రోజు మేము డిక్లేర్ చేసినాం,
ఆ ప్రగతి భవన్ పేరుతోటి దొరరాజ్యం నడుస్తుంటే దాన్ని ప్రజాపాలన పేరుతోటి ప్రజా భవన్ పేరుతోటి మేము ఇమ్మీడియట్ గా ప్రజలందరికీ ప్రవేశం కలిగే విధంగా చేసినాం. సో దట్ ఈస్ అంటే ప్రియారిటీస్ అనేటువంటిది ప్రజల ఆకాంక్షల మేరకు ఉండాలా, ఆ ఆకాంక్షల మేరకు మేము ఎలా పనిచేస్తున్నాం అనేది చాలా స్పష్టమైంది. ఎస్, బీఆర్ఎస్ నేత రామ్మోహన్ గారు ఉన్నారు మనతోటి, ఆయనతో మాట్లాడుతూ మళ్ళీ వస్తారు సార్.